చేరుకుని ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రియులారా, చాలామంది ఈ లోకంలో మానవుడు యొక్క మాటలనే వింటారు. పుట్టిన పిల్లలు కూడా ఎవరి మాట వింటారు? డాక్టర్ మాట వింటారు. ఆ తర్వాత తల్లి దగ్గరికి తీసుకొస్తారు, తల్లి మాట వింటారు. ఆ తల్లి ఎవరో తెలియదు, ఆ డాక్టర్ ఎవరో తెలియదు, ఆ యొక్క డెలివరీ చేసినటువంటి నర్సులు ఎవరో మనకి తెలియదు. రాను రాను గ్రహించుకునేటువంటి మనసును మనకిస్తారు. పుట్టిన బిడ్డకి ఏమీ తెలియదు. ఎవరు పెంచితే వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటారు. దేవుని ప్రేమిస్తున్న బిడ్డ అప్పుడు వాళ్ళని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ మాట వింటూ ఉంటారు. అయితే కొంత ఊహ వచ్చిన తర్వాత ఎవరి మాట వినాలి? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని దేవుళ్ళు నడిపిస్తే దేవుడి మాట వింటారు, పెద్దలని గౌరవించడం నేర్చుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి చాలామంది దేవుడిలో నడవక, తల్లిదండ్రులు మాట వినక చెడిపోతున్న సమాజము కనపడతాం. మరి యేసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా ఆ సమాజము చెడిపోయిన సమాజమే, మంచి సమాజమేం కాదు. మంచి సమాజం అయితే మంచి చేసిన వాడిని ప్రేమించాలి కానీ కొట్టి చంపరు కదా. కాబట్టి యేసుప్రభు వారు ఉన్నటువంటి కాలంలో కూడా సమాజము బాగాలేదు. మరి అలాంటి దుష్టమైనటువంటి సమాజము, క్రూరమైనటువంటి సమాజము, లేకపోతే వ్యతిరేకించేటువంటి సమాజంలో తన వారి మధ్య ఆయన పుట్టి ఆయన సువార్తను వారికి వినిపింపజేశాడు. అయితే అందరూ వింటూ ఉన్నారు కానీ వెంబడించిన వారు చాలా తక్కువ. రొట్టెల కోసమో ఆహారం కోసమో వెంబడించిన వారు చాలామంది ఉన్నారు, లేదా డబ్బు కోసం వెంబడించిన వారు ఉన్నారు. మరి యేసయ్య మాటలు వింటూనే ఉన్నారు కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. రోజు చెప్తూనే ఉంటాం, చెయ్యొద్దురా, నీకు ఆ పని చెయ్యొద్దురా అని చెప్తే వింటలేదు. ఇప్పుడు చూడు ఏమైందో, చేయగోసుకుందంటాం. ఆలోచన చేయండి. ఎప్పుడు చెప్పినా కూడా వినకుండా ఉండేటువంటి మూర్ఖమైనటువంటి స్వభావం కలిగిన వారిగా ఉంటాం మనం. ఎందుకంటే సామెతల్లో బాలుడు పుట్టగానే చెప్పండి మూర్ఖతతో పుడతాడట. వాడి బుద్ధే మూర్ఖత. వాడిని సరిచేయాల్సిన బాధ్యత నీది. కాబట్టి సరిచేయాలంటే మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. ముందుగా మనం వినాలి, ఆ తర్వాత ఏమంటే డాక్టర్ గారు సిగరెట్ తాగుతాడు కానీ నన్ను సిగరెట్ తాగొద్దని చెబుతాడు ఏంటంటే అది ఆయన కర్మ. నువ్వు తాగకుండా ఉంటే నువ్వు బతుకుతావు. మందు తాగుతాడండి డాక్టర్ గారు, మరి నేను తాగొద్దు అంటాడు ఏంటంటే అనకూడదు. కొన్ని ప్రశ్నలు మనము ఎదుటివారిని మన బాగు కోసం చెప్పేటువంటి ప్రతి మాటని మనం తీసుకోవాలి తప్ప ఎదురు తిరిగి మాట్లాడేటువంటి స్వభావం కనుక నీకుంటే త్వరగా పడిపోతాం. బైబిల్లో ఒక మాటని మనము జ్ఞాపకము చేసుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఎవరు విన్నారు? సౌలు అనే అతను విన్నాడు. ఇంకా పౌలు కాల, సౌలుగానే ఉన్నాడు. ఎవరి మాట విన్నాడు? యేసయ్య మాట. చదవండి. దేవుని ప్రేమించిన ప్రియులారా, దేవుడు మాట విన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది కనుక మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట, నువ్వెవరు అని అడిగాడు, విషయం చెప్పాడు. లేచి 6వ వచనం ఏమన్నాడు? లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువారు మాట్లాడుతున్నారు. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు
తెలుపబడింది. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? అంటే ఇప్పుడు దేవుడి మాట విన్నట్టేగా. ఇతను ఎవరు? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని అతనే సాక్ష్యం చెప్పుకున్నాడు. ఎవరో దేవుడు చెప్పకముందే. ప్రియులరా, అలాంటి వ్యక్తిని ఎవరి మాట వింటున్నాడు? దేవుడి మాట వింటున్నాడు. విని ఆయన ఏదో విని సరిపోబెట్టుకోవాలకుండా ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి ఫలానా చోటకి వెళ్ళి నీకు అక్కడ ఏం చేయాలో చెప్తాం. చెప్పబోయా వెళ్తానని అలా. చాలామంది అయితే అంటారు, అరే అక్కడ కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురారంటే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు వెళ్ళాలి, ఆయన 100 ప్రశ్నలు వేస్తారు. కానీ బైబిల్లో అలా ప్రశ్న వేయలేదండి, చెప్పినట్టుగా చేశారు. సౌలు దేవుని యొక్క ప్రేమలో 9వ వచనంలో 3 దినములు చూపులేక అన్నపానములు పుచ్చుకొనకుండా 3 days ప్రార్థన చేశాడు. జనరల్గా ఈ వాక్యాన్ని తీసుకొని మనం కూడా ఏమంటుంటామంటే, పౌలు 3 దినాలు తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు, ఆ తర్వాత బాప్తిజం పొందాడు. కాబట్టి మనం కూడా అలాగ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాం. కనుల వంటి పొరలు వంటివి రాలగా. ఏంటా పొరలు? పాపపు పొరలు. అంటే పాపం చేయడానికి ఉపయోగించిన కళ్ళు. పాపం చేయడానికి కళ్ళు ఉపయోగించి కాళ్ళని చేతుల్ని కదిలిస్తాం. ముందర కాళ్ళు చేతులు కదులుతాయా, కళ్ళు కదులుతాయా? కళ్ళే కదులుతాయి. అవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి కాళ్ళు చేతులు కదిలినాయా లేకపోతే కళ్ళు పంపించినాయా? కళ్ళే పంపిస్తాయి. చూడటానికి ఎలా కనపడిందంటే రమ్యముగా కనపడిందంట. కళ్ళు బాగా పాపం చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వేమేమి చూస్తున్నావో దేవుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాడు ఆకాశంలో నుండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మన కంప్యూటర్లో కనుక ఒక ఫైల్ పెట్టినట్టుగా మీ గురించి, రక్షణ పొందిన వారి గురించి ఒక ఫైల్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ ఫైలు ప్రకటన గ్రంథంలో కనపడుద్ది. ఎవరైతే ఆ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉండవో వాళ్ళు ఎక్కడ పడేస్తాడంట? అగ్నిగుండంలో పారేస్తాడు. మనం అనుకుంటాం, ఎవరు చూడొచ్చారులే, పాస్టర్ గారికి ఎక్కడ కనపడిందిలే, దేవుడు చూస్తున్నాడని భయ కూడా. ఆకాశం ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారు? మనం ఉన్నాం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి 2 కాళ్ళు ఉన్నాయి. అక్కడొక కాలు ఉంది, ఇక్కడొక కాలు ఉంది. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చిన్నవాడు కాదు, తక్కువడు కాదు, సర్వాంతర్యామి. ప్రియులారా, ఇక్కడ 18వ వచనానికి వద్దాం. 18వ వచనానికి వద్దాం ప్రియులారా. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందింది. ఎన్ని రోజుల తర్వాత? ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత 3 రోజుల తర్వాత అతను ఆహారం పుచ్చుకొని బలపడెను. అతను ఏం చేస్తున్నాడో రాశాడండి కింద. ఏమని? వెంటనే 20వ వచనం, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని. ఎవరి మాట వింటే ఈ మాట చెప్పగలిగాడు? దేవుడి మాట. దేవుడి మాట వినిన తర్వాత పౌలు యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. 14 పత్రికలు రాశాడు. బైబిల్లో సగానికి పైగా ఆయనదే, కొత్త నిబంధనలో కదా, సగానికి పైగా ఆయనే రాశాడు. ప్రియులారా, ఎవరి మాట వింటే పౌలు గురించి మనం ఈరోజు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం? పౌలు దేవుడి మాట విన్నాడు. చిన్నవాడా? కాదు, దాదాపు 35-40 సంవత్సరాల వయసు. అంటే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఇతను ఉన్నాడు తెలుసు, కానీ యేసు ప్రభుని నమ్మలేదు. కానీ యేసు ప్రభుని నమ్మి వాక్యం చెప్పడానికి వెళుతున్నటువంటి వారంటే కోపం. ధర్మశాస్త్రాన్ని కాదని యేసు ప్రభువే దేవుడిని ప్రకటిస్తూ ఉంటే కోపం. ఆ కోపాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. ప్రభు పని చేస్తూ గొప్ప శిష్యుడిగా మారాడు, హతసాక్షి అయ్యాడు. దేవుని మాట విని ఈరోజు 2000 సంవత్సరాలుగా అనేక కోట్ల మంది ప్రజల నోట పౌలు హీఈస్ బెస్ట్ పర్సన్ అని చెప్పించుకోగలుగుతూ ఉన్నాడు. మరి మన పేర్లు ఎక్కడ ఉంటాయి? మనం మాట విన్నామా? దేవుడి మాట మనము వింటూ ఉన్నామా? ఆలోచించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం.
దేవుడు గాలి తుఫాన్లను గద్దిస్తూ ఉన్నాడు. గద్దింపాలంటే నోట్లోంచి మాట రావాలిగా, అంతే కదా. గద్దిస్తున్నామంటే నోట్లోంచి మాట రావాలి. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడాడు రాయలేదు, గద్దింపగా అన్నాడు. ఏ గాలి, ఏ తుఫాను ఆగిపోమన్నాడేమో మనకు తెలియదు. ఆ మాటలేం రాయలేదు, కానీ గద్దింపగా అనే మాట మాత్రం రాశారు. కాబట్టి ఆ గద్దింపు ఎలాంటి గద్దింపు రాయలేదు. అంటే ఇప్పుడు దేవుడి యొక్క నోటిలో నుండి ఒక మాట వచ్చింది, ఆ మాటకి ప్రకృతి కూడా లోబడతా ఉంది. ఎందుకని? సర్వసృష్టికి ఆధారభూతుడు ఆయనే. అవన్నీ ఆయన చేతి యొక్క హస్తకృత్యములు, లేకపోతే ఆయన నోటి మాట చేత ఏర్పడినవి. మరి అవే వింటా ఉంటే మాట, మరి మనము ఆయన మాట వినటానికి సిద్ధంగా ఉన్నామా? లేదా విన్నట్టుగా నటిస్తూ దేవుణ్ణి అగౌరవపరిచేటట్టుగా మన ప్రవర్తన, మన బిహేవియరు, మన యొక్క నడక, మన చూపులు ఉన్నాయా? అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. తప్పిన వాళ్ళ పేరు లిస్టులో ఉంటుందండి? ఉండదు కదా. ఏమండి 6 సబ్జెక్టులు రాశాను, 5 సబ్జెక్టులు పాస్ అయ్యాను, ఒక్క సబ్జెక్టే కదా తప్పింది, నా పేరు రాయండి అని నువ్వు అడిగితే రాస్తారా? ఏమని ఉంటుంది సర్టిఫికెట్లో? రెండోసారి నువ్వు పాస్ అయితే కంపార్ట్మెంటల్ పాస్ అంటారు. అంటే డైరెక్ట్గా నువ్వు పాస్ కాలేకపోయావు బాబు, మళ్ళా పెట్టిన పరీక్షలో పాస్ అయ్యావు కాబట్టి కంపార్ట్మెంటల్ పాస్ అని పడుద్ది. అందులో ఆలోచించేయండి. కంపార్ట్మెంట్ అంటే ఒక పార్ట్, అంటే ఒక సబ్జెక్టు నువ్వు తప్పావు రాసావు బాబు అని దాన్ని విడిగా చూపిస్తాడు. సర్టిఫికెట్ చూడంగానే ఎదుటివాడికి అర్థమైపోద్ది, వీడు డైరెక్ట్ క్యాండిడేటా లేకపోతే ఇండైరెక్ట్ క్యాండిడేటా అని. ఇండైరెక్ట్ క్యాండిడేట్స్ చాలామంది తప్పి మళ్ళా రాసి కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది తప్పి రాసి పాసుగా మానేసి చదువులు మానేస్తారు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. విలువ కలిగిన ఉద్యోగాలు ఈ రోజున చేయడం లేదు చాలామంది. దేవుని యొక్క ప్రేమలో మేము కూడా అన్ని వీడియోలు చదువుకున్నా కూడా మాకు ఎస్జిటి పోస్ట్ ఇచ్చారు మొదట. డైరెక్ట్గా మేము హై స్కూల్ పోస్ట్కి వెళ్ళాల్సిన వారు, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్ళాల్సిన కెపాసిటీ కలిగి అంత చదువుండగా, కానీ గవర్నమెంట్ మీరు దీనికి కూడా వెళతారా అని అడిగితే రెండిటికీ అప్లై చేశాం. కాబట్టి మాకు ఏదో ఒకటి తగిలింది, ఉద్యోగంలో ముందుకు కొనసాగిపోయాం. ఉద్యోగం అయితే వచ్చింది ప్రియులరా, అయితే చదువుకు తగ్గిన ఉద్యోగం అయితే కాదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలం. అలాగే మనం కూడా పరలోక రాజ్యం చేరేంత విశ్వాసం ఉందా లేదా? దేనికండి? పరలోక రాజ్యం చేరేంత విశ్వాసము నీకుందా? ఏంటంటే ఏం చేస్తున్నాడు? గాలి తుఫాన్లను ఒక్క మాట చేత కంట్రోల్ చేసేది. నీకు ఎన్ని మాటలు చెప్పినా కంట్రోల్ కావు కదా. కంట్రోల్ అయ్యే స్వభావం మనకు లేదు కదా. మూర్ఖత కలిగి ఉంటారని రాశాడు కదా బైబిల్లో, పుట్టిన దగ్గర నుంచి. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు ఆ దారిలో నుంచి వాడు తొలగిపోడు. మరి నువ్వు నేర్పట్లేదుగా నీ పిల్లలకి? నువ్వు నేర్చుకున్నావా? నీ పిల్లలకి ఏమైనా నేర్పుతున్నావా? రక్షణ పొందావా? పొందకుండానే చర్చికి తిరుగుతూ ఉన్నావా? ఎన్నాళ్ళు చెప్పిన పాస్టర్ గారు వింటలేదా? కానీ ఇతను మాత్రం దేవుడు మాట్లాడిన వెంటనే రక్షణ పొందాడు, ఆలస్యం చేయలేదు. కందాకే నాయకుడు వాక్యం అర్థం కాగానే బాప్తిజం తీసుకున్నాడు. లూదియా వాక్యం అర్థం కాగానే బాప్తిజాలు తీసుకున్నారు కుటుంబం. అలాగే జైలు అధికారి వినంగానే రక్షణ పొందారు వాళ్ళ కుటుంబం. కొన్నేది వాక్యం వినంగానే వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందింది. బైబిల్లో ఇన్ని సంఘటనలు కనపడుతున్నాయి. ఫిలిప్పు కుమార్తెలు నలుగురు బాప్తిజం తీసుకొని ప్రవక్తలు అయ్యారు. ఫ్యామిలీస్ రక్షణ పొందాయి బైబిల్లో. మరి మనం ఎందుకని యేసయ్య మాట సరిగా వింటలేదా? తీసుకోవట్లేదా? నువ్వు ఇంట్లో ఎక్కడో పనిచేసి కొన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే అవన్నీ తింటున్నారా పిల్లలు? ఇంట్లో వాళ్ళంతా తింటున్నారా? తింటారు. మరి దేవుడి మాటలు ఎందుకు భుజించరు? అన్నీ నువ్వే కష్టపెడుతున్నావు, నీ మాట ఎందుకు వింటలేదు? దేవుడి మాట నువ్వు సరిగా వింటే
ఈ కుటుంబం నీ మాట వింటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరు చెబుతున్నారు? గొల్లలకి దూత చెప్తాను. విన్నారా? గొల్లలు విన్నారా? విన్నారు. ఎప్పుడు? అర్ధరాత్రి సమయంలో మేలుకొలిపి వాళ్ళకి సువార్త చెబుతుంది దూత. ఏమని చెప్తా ఉంది? మీ కొరకు ఒక రక్షకుడు పట్టణంలో పుట్టినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పేరు కూడా చెప్పాడు. యేసు అని చెప్పట్లే, ఇక్కడ క్రీస్తు అని చెప్పాడు. క్రీస్తు అంటే ఏంటో తెలుసా? అభిషిక్తుడు. అంటే దేవుని చేత అభిషేక్తం పొందినటువంటి వాడు అని అర్థం. మరి ఆ యొక్క చదువు లేని వాళ్ళకి ఇది అర్థమైంది అంటారా? చెప్పండి. ఈ చదువు లేని వాళ్ళకి ఈ మాటలు ఏమైనా అర్థమవుతాయా? మాటలు అర్థమవుతాయి. చదువుకోవాలా ఏంటి మాటలు అర్థం కావటానికి? అయ్యేమన్నా ఇంగ్లీషా? లేకపోతే కఠినమైనటువంటి మాటలు ఏమైనా చెప్పాడా? లేదుగా. మీ కొరకు ఒక కుమారుడు పుట్టాడయా, రక్షకుడు అనేవాడు. వాడు బెత్లెహేంలో ఉన్నాడు. ఎలా కనుక్కోవాలి అని అంటే పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉంటాడు. అంటే ఆ యొక్క జనాభా సంఖ్యకి రాయించుకోవడం వచ్చిన వాళ్ళందరూ కంటారు కదండి. ఎవరో కనింటే రాసి సామాన్యంగా రారు కొంతమంది. కానీ వచ్చింది. దేవుని యొక్క ప్రేమలో ఆనవాళ్ళు చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవుని యొక్క ప్రేమలో ఇది విన్న తర్వాత వారు ఉన్నారా, వెళ్ళారా? మాట విన్నోళ్ళైతే, దేవుడు మాట వినేవాళ్ళైతే వెంటనే చేస్తారు. డూ ఇట్ నౌ, వెంటనే చేయాలి. వెంటనే పరలోక సమూహము ఆ యొక్క దూత కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన శిష్యులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. తనకిష్టమైనటువంటి వారికి సమాధానం కలుగుతుందనేది దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఇప్పుడు దేవదూత వెళ్ళిపోయింది. 16వ వచనానికి రండి. త్వరగా వెళ్ళి మరియను, ఎవరు? గొల్లలు. ఎప్పుడు? దేవుడు మాట విన్నప్పుడు. మరి చర్చికి రండమ్మా అని ఇంటికి వచ్చి పిలిచినా కూడా రావే. ఎందుకని? చర్చికి రమ్మని పిలుస్తుంది దేవుడి యొక్క మాటలు వినటానికి, దేవుడి యొక్క పని చేయడానికి, దేవుని గణపరచడానికే మనం వస్తూ ఉంది. వస్తాలేపో, కుదరదులేపో, ఆలస్యంగా వస్తాలే, ఇలాంటి మాటలు ఎందుకని అంటావు అంటే దేవుడి మాట రక్షణ పొందే ముందు ఒక రకం, పొందిన తర్వాత మరొక రకమా? పెళ్ళి చేసుకున్నటువంటి కొత్తలోనేమో ఏమండి ఏమయ్యో అందంటే సంవత్సరం పోయిన తర్వాత ఏమండి పోయింది. గౌరవించడాలు తగ్గిపోతాయి. మీ కుటుంబాల్లో కూడా అంతే జరుగుతాయి. ఏమయ్యో నీకే గుర్తు రావట్లా, ఓయ్ ఏమండి పోయి చివరికి మా సంఘంలో ఒక అంటూ ఉంటుంది, రోడ్డు మీద అంటుంది. ఏం చేస్తాం? పెళ్లి చేసుకున్నప్పుడేమో కొత్తగా గౌరవం, అలాగే బాప్తిజం తీసుకున్నప్పుడేమో వందనాలు అయ్యగారు, చేస్తాం అయ్యగారు, వస్తాం అయ్యగారు. అబ్బో వినయం. ఆ తర్వాత అతి వినయం ధూర్త లక్షణం అని అతి వినయం చూపించి వస్తాం అయ్యగారు కానీ రాదు, వెళతాం అయ్యగారు రావు, పాడతాం అయ్యగారు పాడం, చేస్తాం అయ్యగారు చెయ్యం. ప్రియులరా, ఈరోజు దేవుడి మాట వింటున్నావా? గొల్లలు దేవుడి మాట విన్నారు. విని దేవుణ్ణి చూసి ఏం చేశారంట? ప్రచురము చేసిరి. చూసి వచ్చాం కదా అనుకుంటాం మనం. చూడండి, దేన్ని ప్రచురం చేస్తాం మనం చెప్పండి? ఎక్కువగా చనిపోయి ఉంటే, యాక్సిడెంటల్గా చనిపోయి ఉంటే వాళ్ళ దగ్గరికి పోయింది. ఎట్టంట నీకెందుకో, వాడు నీ బజార్కి సంబంధించినడు కాదు, నీ చుట్టం కాదు, వాడెవడో నీకు తెలియదు, చచ్చిపోయాడని చెప్పేసి జనాలందరూ పోయి చూసొస్తా ఉంటే నువ్వు కూడా పోయిందని చూసి రావచ్చుగా, మళ్ళీ ఆరాధించటం ఒకటి. వీళ్ళైతే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడ శిశువు అంట, ఎక్కడ
పొత్తిగుడ్డల్లో అంట ఎక్కడా, తొట్టిలో అంట ఎక్కడా, ఏమండి ఆయన పేరు క్రీస్తు అంట ఎక్కడా. అబ్బాయి ఎంత ఆలోచన అండి వాళ్ళకి. ఈ రోజున అంత మనసు అంత మాట నువ్వు చేయగలుగుతావు. చూడండి, ఆలోచించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయములో 28వ వచనానికి కనుక మనం వస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమె ఆ మాట బహుగా తొందరపడి చాలు చాలు. ఇప్పుడు దూత చెప్పిన మాట మరియ వినిందా? లేదు లేదు, నేను కనను, నన్ను కంటే ఈ సమాజం నన్ను విలేస్తుంది, నాకు కుదరదు అని అందా? వినిందిగా. ఎంత ఘోరమైనటువంటి పని అంటే అది. పురుషుడు లేకుండా గర్భం ధరిస్తే ఏమనుకుంటారు? అయినా కూడా ఒప్పుకుందండి. ఎవరి మాటకు లోబడింది? దేవుని మాటకు లోబడింది. కష్టమైన బాధ అయిన రోమపతిలో అంటాడు, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని ప్రేమ నుండి నన్ను విడదీయునది ఏది? కాబట్టి దేవత వచ్చి మాట్లాడుతూ ఉంది ఒక యవ్వనస్తురాలతోటి. అది కాకుండా ప్రధానం చేయబడినటువంటి అమ్మాయి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతా ఉంది జోసెఫ్ని పెళ్లి చేసుకుంటుంది. కొద్ది గ్యాప్ ఇస్తాం మనం. కొంతమంది ప్రధానం చేసుకున్న తర్వాత 4 రోజులను 2 నెలలను పెట్టుకుంటుంటారు. డబ్బులు సమకూర్చుకొని అందరికి పంచాలి. ఇదివరకు రోజుల్లో వాహనాలు, వాట్సాప్లు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి మనుషులనే ఊర్లు తిరగడానికి 2-3 నెలలు పట్టేది వాళ్ళు తిరిగి రావడానికి. అందుకే వాళ్ళ చెప్పులు కాళ్ళన్నీ అరిగిపోయాయట. ప్రతి చుట్టం ఇంటికి వెళ్ళి చెప్పుకొని కాసేపు ఉండి భోజనం చేసి తప్పనికి రావాలని చెప్తూ ఉంటారు. రీలరా ఈ రోజున అది పోయింది. వాట్సాప్లో బెట్లో చూడలా, ఆమె చెప్పాను కదా, నీకు చెప్పలా. అబ్బో ఎట్లా చెబుతున్నారండి ఈ రోజున మనుషులు. దగ్గరికి వచ్చి చెప్పట్లా, పోయింది అది. ఇందాక చెప్పాను కదా, కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమండి, ఆ తర్వాత ఏమోయ్, తర్వాత నిన్నే. అమ్మో, మారిపోద్ది, భాష మారిపోద్ది, పద్ధతి మారిపోద్ది. వాడు కూడా భార్యామణి అని పిలిచాడంట కొత్తగా పెళ్ళైనప్పుడు. ఆ తర్వాత ఏమేవ్ అన్నాడంట, నిన్నేనే చెవిటిదానా అన్నాడంట. ప్రియులరా, పెళ్లి చూపులప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారంట, పక్క పక్కన అక్కడ ఇక్కడ ఎదురెదురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు బాగానే అయినప్పుడిందంట. చెవిటి తట్ట అవుద్ది, ఎందుకు తిడతాడు చెవిటిదానని? రానంటే పిల్లలు కానీ తర్వాత చెవిటి వచ్చేసిందంట భార్యకి. దేవుని యొక్క ప్రేమలో మరియా దూత మాట వినింది, గర్భం ధరించింది, యేసు ప్రభువుని కన్నది అనేది వాస్తవం. మరి ఇప్పుడు యేసు ప్రభు రావటానికి ఆమె గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కలగ చేయబడతాడని కూడా దూత చెప్పింది. భయపడొద్దమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పాడు. అతను ఎవరని పిలుస్తారంటే అతను దేవుని కుమారుడు అని పిలువబడతాడని చెప్పాడు. మొదట్లోనేమో యేసు అని పిలువబడతాడు, పేరు పెట్టాడు అన్నాడు. ఆ తర్వాత ఇమ్మానుయేలుని పేరు పెట్టారు, తర్వాత యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. ఆ తర్వాత దేవుని కుమారుడని ప్రభువారు యెహోవా చెప్తా ఉన్నాడు ఆమెతో. అతను దేవుని కుమారుడిగా పిలువబడతాడు. అయితే అది వాళ్ళకి నచ్చల, ఇజ్రాయేలీయులకి నచ్చలేదు. తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు. విన్నారా? ఇప్పటిదాకా వినకుండా తిరుగుతున్నారు వీళ్ళు. ఈ మాట దేవుడు మాట్లాడేంత వరకు, అంటే యేసు ప్రభు వారు చనిపోయి ఇప్పటికి 40 రోజులు అయిపోయింది. అంటే లేచి పునరుద్ధానుడయ్యి 40 రోజులు అవుతుంది. ఈ 40వ రోజు చెబుతా ఉన్నాడు ఈ మాట. ఏమని చెబుతున్నాడండి?
మీరు ఈ యొక్క యెరూషలేము నుండి వెళ్ళక. అప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నారు? చేపలు పట్టాలంటే ఎక్కడికి వెళ్తారు? గలిలయకి వెళ్తారు. యెరూషలేము నుండి గలిలయకి వెళ్తారు. అయితే దేవుడికి తెలిసి సంగతి, వాళ్ళు గలిలయకి వెళ్ళారు, చేపలు పడుతున్నారని. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ గలిలయ దగ్గరే మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఎందుకని? వాళ్ళు యెరూషలేములో లేరు కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు యెరూషలేమును నుండి వెళ్ళక. విన్నారా? అమ్మ, ఈ మందిరంలో నుంచి ఇంకో మందిరానికి వెళ్ళబాకు, లేదా నీ భర్త దగ్గర నుంచి మరొక చోటుకి బాబాకు అని అంటే వింటే బాగానే ఉంటాం. వినం కదా? చాలామంది వినరు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారు. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనానికి రండి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను దేవుడు చెప్పాడు కదా, యెరూషలేముని విడిచిపెట్టక తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. అంటే ప్రార్థన చేయండి అన్నాడు. 40వ రోజు చెప్పాడు ఇది. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు ప్రార్థనలో? 10 రోజులు ఉన్నారు. అంటే 50వ రోజు. ఎందుకు అలాగా లెక్కేస్తామంటే 2వ అధ్యాయానికి వస్తే మనకు అది అర్థమవుతుంది. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకొస్తు ఎప్పుడు జరుగుతుంది? 50వ రోజు జరుగుతుంది. కాబట్టి 40వ రోజు ఏం చెప్పాడు? 10 రోజులు వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ఆ తర్వాత పెంతెకొస్తు దినం అనేది వచ్చింది. ఇప్పుడు పెంతెకొస్తు సంఘం స్టార్ట్ అయింది. ఇప్పుడే సంఘం స్టార్ట్ అయింది. ఇప్పుడే. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆ వచ్చినప్పుడు, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా ఉండేది. మేడగదిలో కదా వెళ్ళి కూర్చుంది, ప్రార్థన చేస్తున్నారుగా. 50వ రోజు వచ్చేసిందిగా. దేవుడు చెప్పినట్టుగా వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడుగా. వీళ్ళు వాగ్దానం కోసం కనిపెట్టారు. దేవుడి మాట విని ప్రార్థనలో కూర్చున్నారుగా. ఇప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే అగ్ని జ్వాలలు వంటి నాలుకలు కలిగి వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని తండ్రి యొక్క వాగ్దానం, యోవేలుతో చెప్పిన వాగ్దానం, మీ పిల్లలు, పనివారు అందరూ కూడా ఏమై పొందుతారంట? వాగ్దానం పొందుతారు. వాళ్ళు ప్రవచనాలు పలుకుతారు. ప్రియులారా అని యోవేలు గ్రంథంలో వ్రాయించిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం అది. ప్రభు గారు ఇచ్చిన, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా కాదు అది. యెహోవా దేవుడే ఇచ్చిన వాగ్దానం. కుమారుడు ఇంకా రాలేదు అప్పుడు పాత నిబంధనలో, యోవేలు గ్రంథంలో. ఆ మాటను పట్టుకొని ప్రభువారు చెప్తే ఆ మాట విని వాళ్ళు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మాట వింటే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. చాలామంది మాట వినం. దేవుడి మాట వినక ఆదాము వాళ్ళిద్దరూ కాయలు తిని ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారు. బిలాము దేవుడి మాటలు పలకవలసి ఉండగా డబ్బు కోసం దేవుడి మాట కాదని మళ్ళా అడిగాడు, నేను వెళ్ళనా అని. అదే అతను చేసిన తప్పు. మొదట వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఊరుకోవాలి కదా. మరి ఇంకా డబ్బు తెచ్చేసరికి డబ్బు మీద ఆశపడి మళ్ళా దేవుడిని అడిగితే దేవుడు బుద్ధి చెప్పాలని వెళ్ళమన్నాడు. తర్వాత గాడితో మాట్లాడిచ్చాడు. ప్రియులారా, దేవుడి మాట వినకుండా చేసినటువంటి ఇస్కరియోతు యోధ ఇప్పుడు నన్ను పట్టించేవాడు నాతో పాటు చేయి ముంచువాడని చెప్పినా కూడా దేవుడి మాటను లెక్క చేయక ప్రభువాన్ని పట్టించినవాడు ఇస్కరియోతు యోధ. దేవుడి మాట వినలేదు, ఇశ్రాయేలు వినలేదు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్తా ఉన్నారు. ఎఫ్రాయిము దేవుడి మాట వినలేదని హోషేయ గ్రంథంలో 11 పర్యాయాలు రాశారు. ఆలోచించేయండి. దేవుడి మాట వినకపోతే దేశం ఏమైపోద్దంట? పాడైపోతుంది. ఏమైపోయిందండి? దేవుడి మాట వినప్పుడు నెబుకద్నెజరు రాసిన దేవుడు అప్పగించాడు. మొదట్లో ఐగుప్తుకి 400 సంవత్సరాలు అప్పగించాడు. అయినా బుద్ధి రావట్లేదు. ఒక బానిసగా మనం కూడా ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో బతికాం. స్వేచ్ఛ లేదు మనకి. వాడు ఏం చెప్తే అది చేశాం. బానిస బతికి స్వతంత్ర పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం.
అలాగే సాతాను మీద పోరాటం చేసి దేవుడి మాట విని మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారని దేవుడు చెప్పినట్టుగా మీరు స్వతంత్రులు కావాలని దేవుడి యొక్క ఆశ. స్వతంత్రులు ఎక్కడుంటారు? దేవుడి రాజ్యంలో విలసిల్లుతారు అని రాశారు. స్వతంత్రులు అలాగుంటారు. మా ఇల్లు అండి, మా నాన్నండి, మా అమ్మండి, ఎక్కడుంది మన నివాసం? భూమి మీద. రక్షణ పొందిన వారి యొక్క నివాసం ఎక్కడుంటుందంట? పరలోకములో, భూమి మీద కాదు. భూమి మీద స్వాస్థ్యాలు ఉండవు మనకి. పరలోకంలో స్వాస్థ్యం మనకు ఏర్పాటు చేస్తాడట. వాళ్ళని వచ్చి తీసుకెళ్ళి ఆ గృహాల్లో పెడతాడట. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఇప్పుడు శ్రమపడి 1 గజ, 2 గదుల, 4 గదుల, 6 గదులు కట్టించుకోవాలా? మేస్త్రి ఎవడు, వాడెవడు, వీడెవడని 100 సార్లు అటు ఇటు తిరిగి వాడు కట్టట్లేదు, ఇది చేయట్లేదు, ఇంట్లో కొడవలాడి ఎన్న చేస్తాం. అసలు మనం ఏమి మాట్లాడకుండానే కట్టించిస్తున్నాడంటే గదులు అక్కడ. ఎంత ధన్యత అండి. టిడ్కో ఇళ్ళు దాకా ఆయన కట్టించి పెడతాడు. రక్షణ పొంది నిజంగా నడిచిన వాళ్ళంతా కూడా, ఆయన మాట విన్న వాళ్ళంతా కూడా ఆయన రాజ్యానికి వారసు. అలాంటి వారసత్వం నీవు నీ కుటుంబం పొందును గాక. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.